అమ్మవారి అన్ని స్వరూపాల్లోకి అత్యంత సుందర స్వరూపం లలితా మహాత్రిపుర సుందరి. ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఈరోజు చెప్పుకుందాం. పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోన్ చేద్దామని మన్మథుడు ప్రయత్నిస్తే అప్పుడు శివుడి కంటిమంటల్లో మన్మథుడు కాలిపోయాడు కదా! ఆ మన్మథుడి బూడిద కుప్ప నుంచి ఒక ఆసురీ శక్తి ఉద్భవించింది. వాడే భండాసురుడు. వాడు తపస్సు చేసి మహాశక్తుల్ని సంపాదించుకుని మయుడి చేత శూన్యకం అనే ఒక నగరాన్ని నిర్మింపజేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి బలగర్వంతో దేవతలందరినీ ఓడించేశాడు. అక్కడితో ఆగల. సృష్టిలో ఏ రాక్షసుడు చేయని ఒక దారుణమైన పని చేశాడు. ఏమిటంటే దేవజాతిని బాధించాలంటే సుఖభోగ రహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేసాడు. స్త్రీలందరిలో రసక్షయం చేసి వాళ్ళల్లో ఏ కోరిక లేకుండా తయారు చేశాడు. దానివల్ల సృష్టి ఆగిపోయింది. దీన్నే కామప్రళయము అని పిలుస్తారు. ఇప్పటిదాకా సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని. 3 లోకాలు అల్లాడిపోయాయి. దేవతలందరూ త్రిమూర్తుల్ని వేడుకుంటే వాళ్ళు కూడా ఈ సృష్టి